అందరికీ నమస్కారం. అలాగే ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు. కొంత కష్టమైనా కూడా, నష్టం జరిగినా కూడా ఈ సంవత్సరం రైతుల ఇళ్లలో సంక్రాంతి శోభ రావాలని, ఆ నష్టాన్ని పూరించాలని భగవంతుని కోరుకుంటూ, ఇవాళ రైతులకి ప్రధానంగా పంచాయతీలు ఆధారం. అంటే రైతులు ఉండేది పంచాయతీలు కాబట్టి ఇవాళ పంచాయతీల్లో ఉండే రైతులు, రైతు కూలీలు, లేదంటే వ్యవసాయ కూలీలు కానీ ఇంకా ఇతరత్ర వ్యవసాయ ఆధారిత కార్మిక వర్గం అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నదనే విషయం వాస్తవం. ఈ సంవత్సరం ప్రకృతి కూడా ఆంధ్రప్రదేశ్ మీద కన్నెర చేసింది. కొంతమంది తెలుగులో సామెత ఉంది, గొడ్డొచ్చిన వేళ కోడలు వచ్చిన వేళ అని. అలాగే కొంతమంది రాజు పరిపాలించేటప్పుడు కూడా దేశంలో కరువు కాటకాలు వస్తాయి. అదే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చిందనేది స్పష్టం కనపడుతుంది. ఎక్కడ ఈ రాష్ట్రంలో చాలా తక్కువగా, అంటే 5% వరకే పంటను సక్రమంగా ఇంటికి తీసుకెళ్ళిన పరిస్థితి తప్ప మిగతా 95% ఏ రైతు కూడా పంటని పండించిన విధంగా తీసుకెళ్ళిన పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా కొన్ని చోట్ల ధరలు లేక, కొన్ని చోట్ల పోయినసారి ధాన్యానికి ఇంతవరకు డబ్బులు రాక, ఈ రకమైన బాధలన్నీ కూడా ఇవాళ రైతు అనుభవిస్తూ ఈ సంక్రాంతిని ఆ బాధను దిగుముంగుకుని ఆ బాధలు గట్టెక్కించే విధంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, అటువంటి రైతులున్న పంచాయతీల్లో ఎన్నికలు పెడితే ఓటమి తథ్యం అనేది ఇవాళ ప్రభుత్వానికి అర్థమైంది. ఇన్నాళ్ళకి ప్రభుత్వానికి వాస్తవం అర్థమైంది. 151 చొక్కాలు చించుకొని ఏం పీకుతాడు ఈ ఎస్సీసీ, బొచ్చు పీకుతాడు అన్న మంత్రిని మరి ఏ బొచ్చు ఊడిందని మీరు ఇవాళ ఎలక్షన్ పెడతానంటే హైకోర్టుకి వెళ్ళారని అడుగుతున్నాను. మీ బొచ్చు ఊడిందా, జుట్టు రాలిందా? సమాధానం చెప్పాలి ఆ మంత్రి. ఎందుకు వెళ్ళారు మీరు హైకోర్టుకి? కరోనా ఎక్కడుంది అని ముఖ్యమంత్రి చెప్తాడు, ఎక్కడుంది కరోనా అని. మరి కరోనా లేనప్పుడు, లేదంటే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్ది, లేదంటే కరోనా ప్రాణాంతకం కాదు, ఈ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లు. ఈ 3 ముఖ్యమంత్రి చెప్పి ఆయన అభిప్రాయం దానికి ఉన్నప్పుడు ఇవాళ దానికి వ్యాక్సినేషన్ వస్తే ఏంటి, లేకపోతే ఏంటి? పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తగ్గిపోయే కరోనా గురించి ఎన్నికలు ఆపాల్సిన అవసరం ఏముంది? మరి ఆయన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఆ రోజేమో కరోనా ఎక్కడుంది, బ్లీచింగ్ పౌడర్ చాలు, పారాసిటమాల్ చాలు, ఇదే ప్రాణాంతకంగా చచ్చిపోరు అన్న వ్యక్తి ఇవాళ ఆయన ఏమన్నాడు అనేది చూద్దాం ఒకసారి ఆయన మాటల్లోనే. పరిస్థితులు బాగోలేని వ్యక్తుల మీద వైరస్ అన్నది వస్తే అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక హానికరమైన వ్యాధి కింద మనం పరిగణించవచ్చు. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. ఇదేదో సామాన్య ప్రజలు చస్తే ఎంత, బతికితే ఎంత అంటూ ఎన్నికలు నిర్వహిస్తామని ఏకంగా నోటిఫికేషన్ ఇస్తా ఉన్న బాబు గారి కోవర్టులు కూడా ఎలా ఉండారో రాజకీయ పదవుల్లో అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగు. అంటే ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్, ఇది ప్రాణాంతకం కాదు. అసలు ఎక్కడ ఉందన్న వ్యక్తి ఇవాళ ప్రాణాంతకం అయింది ఇంట. ఎలా అయింది కోవిడ్ ప్రాణాంతకం? సరే, కోవిడ్ ప్రాణాంతకం అయ్యుండొచ్చు. నువ్వు సైన్స్ స్టూడెంట్ కాదు, నువ్వు ఏం చదువుకున్నావు ఎవరికి తెలియదు కాబట్టి, నీకు ఆ పరిజ్ఞానం లేదు కాబట్టి నువ్వు పొరపాటు పడ్డావని అనుకోవచ్చు. ఇవాళ సామాన్య ప్రాణాలంటే లెక్కలేదా? ఎవరికి? నీకా, అపోజిషన్ పార్టీకా, స్టేట్ ఎలక్షన్ కమిషన్గా? ఎవరికి సామాన్యుల ప్రాణాలంటే లెక్కలేదు? ఈ రాష్ట్రంలో కోవిడ్ ఉన్నది వాస్తవం అయితే
మీరు హైకోర్టుకి చెప్పింది వాస్తవం అయితే మరి 2 రోజుల కిందట అమ్మఒడి కార్యక్రమంలో 4,000 మంది ప్రజలు ఎక్కడన్నా కోవిడ్ ప్రోటోకాల్ పాటించారా? 6 అడుగుల దూరం, సోషల్ డిస్టెన్స్, మాస్కులు, ఇవన్నీ ఎక్కడ శానిటైజర్స్, ఒక్క శానిటైజర్ ఉందా అక్కడ? ఇవన్నీ పాటించినప్పుడు అంటే మీ దృష్టిలో మీటింగులకి, సభలకి, సమావేశాలకి, లేదంటే సన్మానాలకి, ఊరేగింపులకి కోవిడ్ లేదు. ఎన్నికలు పెట్టాలంటే కోవిడ్ కావాలి, ఉండాలి. పోనీ కోవిడ్ ఉందని అనుకుందాం, మీరు మాట్లాడుతున్న మాటలేంటి? కోవట్ల. ఎవరికి కోవట్లు? నువ్వు కొన్ని పార్టీలకు కోవట్టు. నువ్వు కేంద్రం కనుక ఏమీ మెడలు వంచి ఇవ్వకపోతే మెడలు వంచి తీసుకొస్తా అన్న నువ్వు స్పెషల్ స్టేటస్ కానీ లేదంటే మనకు రావాల్సిన అంశాలన్నీ కూడా మెడల వంచి తీసుకొస్తానన్న నువ్వు కాళ్ళ మీద పడి బతిమలాడుకొని నీ వివేకానంద రెడ్డి బాబాయ్ గారి హత్య కేసులో నీ చుట్టాలు పోకుండా, నీ సిబిఐ ఈడీ కేసుల్లో శిక్ష పడకుండా ఉండాలని ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకొని వాళ్ళ కోవర్టుగా నువ్వు ఇక్కడ ఉన్నావేమో. ఇక్కడ అపోజిషన్ కోవర్టుగా ఎవరు లేరే, రాజకీయ పదవుల్లో ఉన్నారంటున్నారు. రాజకీయ పదవులు ఎవరుంటారు? ఉంటే వైసీపీ ఉండాలి, లేదంటే టీడీపీ ఉండాలి. టీడీపీ అధికార పక్షం కాదు, ఉన్నది వైసీపీ. అంటే వైసీపీలో వాళ్ళు తెలుగుదేశం కోవర్టులుగా ఉన్నారనా ముఖ్యమంత్రి గారి ఆ ఉద్దేశం? మరి ఆయన పార్టీలో తెలుగుదేశం పక్షాన కోవర్టులుగా ఉంటే మరి ఆయన ఎందుకు ఊరుకుంటున్నాడు? వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయొచ్చు కదా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజకీయ పదవి కాదు, అది రాజ్యాంగబద్ధమైన పదవి. అది మేము అపాయింట్ చేయలేదు. కాబట్టి మాట్లాడేటప్పుడు నిన్న తెలియకుండా, అంటే నిన్న మర్చిపోయి రేపేంటో తెలియకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇక మంత్రులు మాట్లాడడానికి అది అర్థం లేదంటే ఒక పద్ధతి రెండు ఉండవు. ఏం పీకుతారు? బొచ్చు కూడా పీకలేరు. ఏం భాష ఇది? ఏదైనప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో 14th, 15th ఫైనాన్స్ కమిషన్ దీని ప్రకారం ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు జరగాలి. మరి 2018లోనే కోర్టు ఇచ్చింది, మీరు ఎందుకు పెట్టలేదని అడుగుతారు వీళ్ళు. మరి 2018లో కోర్టు ఇచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కనుక ఎలక్షన్లు పెట్టకపోతే ఎవరైతే ఎన్నికలు పెట్టమని వెళ్ళారో వాళ్ళు కంటెంప్ట్ వేసి ఉండాల్సింది. ఎందుకు వేయలేదు? ఈ రాష్ట్రం కాదు, చాలా రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ సమయం అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు పెట్టబోతే రాజకీయంగా ఎవరో వాళ్ళ కోర్టుకి వెళ్ళి కోర్టు ఆర్డర్ వస్తేనే పెట్టే పరిస్థితి తప్ప ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లాగా ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ముందే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి బహుశా ఏ రాష్ట్రం లేదు, ఏదో 2-3 రాష్ట్రాల్లో తప్ప. అంటే 2018లో పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మీరు పెట్టరా? మరి ఆ రోజున వాయిదా వేసినప్పుడు పెట్టాల్సిందే. ఒక 10 రోజులు ఉంటే ఎలక్షన్ అంతా అయిపోతుంది, 2 నెలల దాకా కోవిడ్ రాదని చెప్పి మీరు ప్రభుత్వం నుంచి ఒక లేఖ రాయించారు. అదే 10 రోజుల్లో వాళ్ళు అయిపోతుంది. జనవరి 23తో ప్రారంభమై ఫిబ్రవరి దీంతో అయిపోతుంది. మరి అలా అయిపోయినప్పుడు మార్చిలో తిరుపతి బై ఎలక్షన్లు వస్తే ఆ ఎలక్షన్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా, చేయరా? ఈ కోవిడ్ అక్కడ అమలవుద్దా? వ్యాక్సినేషన్ తిరుపతిలో ఇవ్వరా? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా కోర్టును కూడా తప్పుదారి పట్టించి ప్రజలు ప్రాణాలు పోతున్నాయట. నిన్న మీరు పెట్టిన ఫంక్షన్లో కొబ్బరి చెట్టు కూలిపోయి 2 మహిళలు చనిపోయారు. ఎవరు బాధ్యత అది? ఎంత ఇచ్చారు మీరు కాంపెన్సేషను? ఎల్జీ పారిమల్స్లో ₹1 కోటి ఇచ్చారు హెలికాప్టర్ వేసుకెళ్ళి. నిన్న మీరు ఇళ్ల పట్టాల పంపిణీలో పేద ప్రజలు, అమాయక ప్రజలు వస్తే కొబ్బరి చెట్టు పడిపోతే మీరు ఇచ్చిన కాంపెన్సేషన్ ఎంత? ఆ 2 వ్యక్తుల మరణానికి
ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించిందా లేదా? దీనికి సమాధానం చెబుతుందా ప్రభుత్వం? కాబట్టి బయట మీరు చేసే ఊరేగింపులకి, ఉత్సవాలకి, సంబరాలకి, పేకాట్లకి ఎక్కడా కోవిడ్ లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోవాలంటే ఎవరు వ్యాక్సినేషన్కి ఎలిజిబుల్? ఫ్రంట్ లైన్ వారియర్స్, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నికల విధుల్లో ఉండరే. 50 ఏళ్ళు దాటిన వాళ్ళే ఫస్ట్ ప్రయారిటీలో ఉంటారు. ఈ ఎన్నికల్లో ఎంతమంది పాల్గొంటున్నారు? తిరుపతి ఎన్నికల్లో ప్రతి ఓటరు ఓటేయాలి, కానీ పంచాయతీ ఎన్నికల్లో కాదే. కేవలం గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళే ఓటేస్తారు, అర్బన్ ఏరియాలో ఓటేయరు. అంటే మనకున్న సమాచారం ప్రకారం దాదాపు 65% మాత్రమే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు ఓటర్స్లో. ఈ కారణాలన్నీ బహుశా హైకోర్టుకి మీరు చెప్పి ఉండకపోవచ్చు. పైగా ఒక దారుణమైన స్టేట్మెంట్ కొంతమంది మంత్రులు, హైకోర్టు స్టే ఇస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము. అంటే హైకోర్టు ఆర్డర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం తప్పేం కాదు, నేరం ఏం కాదు. కానీ ప్రభుత్వం ఒక వ్యక్తిలాగా, ఇద్దరు వ్యక్తుల మధ్య ఆస్తి పంపకాల తగాదాలు ఎలా ఉంటాయో అలా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళటం. పైగా ఒక మంత్రి గారు చెప్తాడు ఎస్సీసీకి డబ్బులన్నీ ఎక్కడ వస్తున్నాయని. మరి మీరు కోట్లు ఖర్చు పెట్టి అడ్వకేట్లు తెచ్చుకున్నప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరేయండి? జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ అకౌంట్లో ఇస్తున్నారా? ప్రభుత్వ ధనమే కదా. ఎస్సీసీ ఏమి సొంత ఇంట్లో పెళ్ళి కాదు కదా, ఇది ఎన్నికల ప్రజల కోసం ప్రజాధనంతోనే పెడతారు. మరి ఎస్సీసీ కూడా ప్రభుత్వం సంబంధించిన సంస్థ కాబట్టి, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి ప్రభుత్వం పెట్టుకోవాలి. ఈ మాత్రం తెలియని పరిస్థితుల్లో మంత్రులు మాట్లాడుతుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే దానికి అర్థం ఏ మంత్రికైనా తెలుసా? ఆర్టికల్ 73, 74 విలువలు ఏంటి? రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థల యొక్క అధికారాలు ఏంటి? లేదంటే ఎన్నిక ద్వారా ఎన్నుకోబడ్డ ఈ లెజిస్లేటివ్ పవర్స్ ఏంటి? ఇవి అసలు మంత్రులుగానే కనీసం తెలుసా అని మేము అడుగుతున్నాం. ఇవాళ రేపు హైకోర్టు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మీరు ఒక నెల రోజుల్లో మీ స్టేట్మెంట్లు కరోనా ప్రాణాంతకం కాదు. కొంచెం స్లైడ్స్ చేయమ్మా. ఇవాళ ఏం చెప్తున్నారు? కరోనా అత్యంత ప్రమాదకరం, సామాన్య ప్రజల ప్రాణాలు పోయినా కూడా లెక్క చేయకుండా కోవట్లుగా ఉండి రాజకీయ పదవుల్లో ఇదంతా నడిపిస్తున్నారు. అంటే ఏది నమ్మాలి మేము? కరోనా ప్రాణాంతకం కాదని ముఖ్యమంత్రి అంతా నమ్మాలా? లేదంటే ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ చేయటానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధమైంది ప్రాణాంతకం కాదన్నప్పుడు అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం ప్రభుత్వం చెప్పగలుగుతుందా? మరి వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కోర్టులు వేరు, ముఖ్యమంత్రి నేనా రమేష్ కుమారా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ముఖ్యమంత్రి నేనా రమేష్ కుమారా అంటే నీ పదం మీద నీకే డౌట్ ఉందా? లేదా రమేష్ కుమార్ ఎవరో తెలియని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నాడా? అంటే రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ అన్న విషయం ముఖ్యమంత్రిగా నీకు తెలియకపోతే దాన్ని ఎవడో హర్షించలేరు. ఎన్నికల అప్పుడు నిబంధనలకు విరుద్ధం బొత్స సత్యనారాయణ గారు. మరి ఎన్నికలు పెడితే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలాగా ఉంది. అంటే ఒక వ్యక్తికి ఒక నెల రోజుల్లో వాళ్ళ అభిప్రాయాన్ని పూర్తిగా ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి తీసుకెళ్ళినట్టు మార్చడం మరి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. 2 నెలల దాకా కరోనా రాదు, ఎన్నికలు పెట్టాల్సిందే అని చెప్పిన మీరు కరోనా వ్యాక్సినేషన్లో కేవలం ఒక 2-3 డిపార్ట్మెంట్లు మాత్రమే ఉంటాయి.
అది చూపించి కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి మరి 100 కేసుల్లో మిమ్మల్ని తప్పుపెట్టిన కోర్టు ఒక కేసులో ప్రభుత్వం యొక్క స్టాండ్ కరెక్ట్ అని చెప్పి ఉండొచ్చు. కాబట్టి అదేదో ఒక విప్లవాత్మకమైన జడ్జిమెంట్ లాగా మీరు ఒక ప్రగతిని సాధించినట్టు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టినట్టంత ఆనందంతో ప్రజాస్వామ్యం బతికింది, ప్రజాస్వామ్యం గెలిచింది, ఈ రకమైన స్టేట్మెంట్లు. మరి ఇచ్చిన 100 తీర్పుల్లో డీజీపీని పిలిచి హైకోర్టు ముందు నిలబెట్టినప్పుడు ఒకసారి కాదు 2 సార్లు కోర్టులో స్టే వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ రిజైన్ చేయాలి. 100 కేసుల్లో ప్రభుత్వాన్ని అభిశిస్తూ హైకోర్టు ఇచ్చినప్పుడు ఆ సంబంధిత మంత్రులు దీని అందరికీ బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి రిజైన్ చేశారా? కనీసం మాట్లాడారా? కనీసం పొరపాటు జరిగిందని చెప్పి ఎక్కడన్నా ఒప్పుకున్నారా? ఏమీ లేదే. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర సంఘానికి చెంపపెట్టు. కరోనా 2వ దశలోకి వెళ్ళేలోపు ఎన్నికలు నిర్వహించాలి. ఆ రోజు అంది. అంటే మొదటి దశ, 2వ దశ ఎన్నికలు నిర్వహించాలి. అంటే కరోనా 2వ దశలో ఉన్నా కూడా పర్వాలేదు, ఎన్నికలు పెట్టమని ఆ రోజు చెప్పారు మీరు. ఇవాళ ఏమంటున్నారు? కరోనా 300 కేసుల లోపు వచ్చేసింది, కరోనా కేసుల నెంబర్ తగ్గింది, వ్యాక్సినేషన్ వేయించాలి కాబట్టి ఎన్నికలు వాయిదా అయింది అంటున్నారు. మరి ఈ రకమైన దీన్ని ఏమనాలో తెలియదు. ఎందుకు తెలుగు భాషలో కొన్ని పదాలు అంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి బహుశా భాషలో కొంతమంది పండితులు కూడా ఊహించి ఉండరు. కాబట్టి దీనికి ఒక పదం లేదు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రానికి తీసుకురావడానికి కారణం ఏంటంటే మాకు 151 సీట్లు వచ్చినాయి, మేము ఏం చేసాం చెల్లుద్ది, మాకు స్టేట్ ఎలక్షన్ కమిషన్తో పని లేదు, హైకోర్టుతో పని లేదు, సుప్రీంకోర్టుతో పని లేదు, ఎవరితో పని లేదు. ఈ రకమైన అహంభావ ధోరణి ఇవాళ ప్రభుత్వానికి దాదాపు 100 కేసుల్లో హైకోర్టు అభ్యసించే పరిస్థితి. సచివాలయ వ్యవస్థ ద్వారా కరోనా నియంత్రణ, ఎన్నికలు నిర్వహించాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఎన్నికలు నిర్వహించం అంటే ఎన్నికలు నిర్వహించబట్టే కదా మీరు మీ ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు. మీరు ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత మీ ప్రాంతంలో పంచాయతీ ప్రెసిడెంట్, సర్పంచులు, అక్కడున్న మున్సిపల్ మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు అవ్వాలని రాజకీయంగా ఉన్న వాళ్ళకి ప్రజా సంయోజనకు ఉండదండి. ఆ ఎన్నికలు ఆపే హక్కు మీకు ఎక్కడుంది? నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మీకంటే మేధావులు, మీకంటే రాజకీయంగా బలంగా ఉన్న పార్టీలు ఉన్న కేరళ, రాజస్థాన్లోనే ఇట్లాగే వాళ్ళు మేము ఎన్నికలు పెట్టాం, ఎన్నికలు మాకు అవసరం లేదన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మీరు పెట్టి తీరాలి, పలానా తారీఖులో పెట్టి తీరాలని కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఇవాళ మరి వాళ్ళు ఎన్నికలు పెట్టారు. ఎన్నికల సంఘానికి బాబు వైరస్ అంటే ఎన్నికల సంఘం కమిషనర్ గారు ఒక సామాజిక చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గానికి చెందితే ముఖ్యమంత్రి ఏమంటాడు? ఆయన ఒక అదే సామాజిక వర్గానికి చెందాడు కాబట్టి ఆయనకి మేలు చేస్తున్నాడు. మరి రేపొద్దున హైకోర్టులో కనుక మీ సామాజిక వర్గం అని ఆయన ఒక జడ్జిమెంట్ ఇస్తే ఇదే మాట మేమంటే ఒప్పుకుంటారా ముఖ్యమంత్రి గారు? అసలు సామాజిక వర్గం గురించి మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మీ చుట్టూ వైఫై లాగా మీ సామాజిక వర్గం వాళ్ళు 800 మందిని పెట్టుకున్నారు అన్ని పోస్టుల్లోనూ. వైఫై కొంత దూరం వెళ్తే డైల్యూట్ అయిపోద్ది సిగ్నల్ స్ట్రెంగ్త్. కానీ మీ చుట్టూ ఉన్న మీ సామాజిక వైఫై అలా కాదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీ సామాజిక వర్గ వైఫైనే పెట్టుకున్నారు.
నిన్నగాక మొన్న ఏపీ ఫైబర్ చైర్మన్కి కూడా మీ సామాజిక వర్గానికి ఇచ్చారు. కాబట్టి సామాజిక వర్గం గురించి అసలు మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వడ్డించినట్టు ఉంటుంది. అటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా మీ స్థాయిలో మీరు మాట్లాడతాం. కింద వాళ్ళు ఏదో మా ముఖ్యమంత్రి మావాడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు, అది సహజం. కానీ మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి కులాన్ని ఆపాదించి తద్వారా మీరు ఒక వ్యక్తి పైన కక్ష ఎలా పెంచుకుంటారో అలా కులం పైన కక్ష పెంచుకున్న పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా జరగవనేది హైకోర్టులో తేలకపోవచ్చు, సుప్రీంకోర్టులో తెలియ అవకాశం. ఒకవేళ హైకోర్టు స్టే ఇస్తే మీరు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఒకవేళ స్టే వెకేట్ చేయకపోతే మరి ఎస్సీసీ సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదనేది 18 తెలుస్తుంది. ఏదైనప్పటికీ మీ నాయకుడే చెప్పాడు, ఉత్తరాంధ్రలో ఎంపీ ఎలక్షన్లు అయిపోయింది, ఏప్రిల్ మేలో ఎన్నికలు పెడతాం, అప్పుడు కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి బయట 40 degrees ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు అని. ప్రపంచం అంతా చెప్తుంది టెంపరేచర్కి కరోనా వైరస్కి సంబంధం లేదు. టెంపరేచర్లో కరోనా వైరస్ కంట్రోల్ ఏంటంటే మరి గల్ఫ్ కంట్రీస్లో టెంపరేచర్ చాలా ఉంటుంది, అక్కడ కూడా వైరస్ వచ్చింది. కానీ టెంపరేచర్కి వైరస్కి సంబంధం లేదని WHO చెప్పింది, అనేక మంది సైంటిస్టులు ల్యాబొరేటరీస్ కూడా చెప్పారు. కానీ మన సైంటిస్టులు టెంపరేచర్ పెడితే కరోనా వైరస్ తగ్గుతుందని చెప్తున్నారు. మరి మన మంత్రులంతా ఏం క్వాలిఫై అయ్యారు చూడాలి. ఇక్కడ ఈ రకమైన రాజకీయ అంశాలతో ఒక సామాజిక వర్గం మీద దాడి చేస్తూ ఒక సామాజిక వర్గంలోని వ్యక్తుల యొక్క జీవనాన్ని బంధించి రాజకీయంగా మీరు చేసే ఈ దుర్మార్గపు చర్యలన్నీ కూడా ఇవాళ కాకపోతే రేపైనా కూడా బయటకు వస్తాయి. ఇందాక డీజీపీ గారు మాట్లాడుతూ చెప్తున్నారు, మేము 340 మందిని అరెస్ట్ చేశాం ఈ టెంపుల్స్ మీద దాడిలో అని. ఆ లిస్టు ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి డీజీపీ గారు. ఎందుకంటే ఆయన ఏదో దాడులు చేయిస్తారు, వాళ్ళే గుళ్ళకెళ్తారు, రథాలు తగలబెడతారు, వాళ్ళే రథయాత్ర చేస్తారని చెప్పి ఆయన పేర్లు చెప్పలేని పిరికితనంతో మాట్లాడాడు ఆయన. అంటే గుళ్ళు పడగొట్టి గుళ్ళు చుట్టకెళ్ళింది తెలుగుదేశం, రథయాత్ర చేస్తుంది బీజేపీ. ఈ రెండు పార్టీల పేరు చెప్పలేని పిరికితనం ఎందుకు ముఖ్యమంత్రికి? మరి ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ఉన్నప్పుడు మీరు ఇందాక ప్రెస్లో చెప్తూ 350 మంది అరెస్ట్ చేశామని చెప్పారు ఈ విషయాల్లో. మరి వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి చూపించండి. వాళ్ళు బీజేపీకి చెందిన వాళ్ళ, తెలుగుదేశానికి చెందిన వాళ్ళ, ఏ పార్టీకి చెందిన వాళ్ళని. మరి 3 సింహాలు కనదుర్గ టెంపుల్లో 3 సింహాలు పోతే వాళ్ళ వరకు కనీసం ఆచూకీ కూడా లేదు. ఎలుకలు ఎత్తుకుపోయాయని, లిక్కర్ పోతే ఎలుకలు తాగేసినాయి అని, రథం తగలబడితే ఏదో ఎవరో దాని మీద ఏదో వేశారని, షార్ట్ సర్క్యూట్ అని, ఇటువంటి కళ్ళబల్ల మాటలు చెప్పే పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందంటే ఇవాళ సిట్ వేశారు. ఈ సిట్టు మొదటి సంఘటనప్పుడే అరెస్ట్ చేసి ప్రభుత్వం సిన్సియర్గా పనిచేసి ఉంటే ఇవాళ సిట్ వేయాల్సిన అవసరం లేదు. సిట్ జనరల్గా ఒక కేసు మీదో ఒక ఏదైనా పెద్ద అంశం మీద సిట్ వేస్తాం. కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 140 కేసులు ఉన్నాయి. అంటే టెంపుల్స్లో దాడులు జరగడం కానీ, టెంపుల్ ఆస్తులు పోవడం కానీ, లేదంటే టెంపుల్కి సంబంధించిన వాళ్ళ మీద దాడి చేయటం కానీ, విగ్రహాలని పాడు చేయటం కానీ, ఇవన్నీ కూడా 140 కేసులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీటిల్లో ప్రాధాన్యత ప్రకారం ఎక్కడ
ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయనే అంశాన్ని తీసుకుని ఒక్కొక్క అంశం మీద విడివిడిగా విచారించాల్సిన పరిస్థితి పోయి అన్నిటి మీద బిల్మక్తాగా మేము సిట్టేసేసాం, మా పని అయిపోయింది, ప్రభుత్వం చేతులు దులుపుకోవడం అనేది ఈ ప్రభుత్వం చూపిస్తున్న, అంటే ఈ అటాక్స్ మీద చూపిస్తున్న ఈజీనెస్ మనకేంట్లే. కాబట్టి ఇవాళ ప్రభుత్వం యొక్క ధోరణి ఏంటంటే మాకు 151 వచ్చినాయి, మేము బలమైన వాళ్ళం, మేము అన్నీ పంచుతున్నాం, మా స్కీములన్నీ పంచడమే, కాబట్టి మాకెవరు ఎదురు చెప్పకూడదు, మాకెవరు సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేయకూడదు. నీరో చక్రవర్తి పాలన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. దురదృష్టం, ఎన్నికైన ఆ ఎమ్మెల్యేల మంత్రులు కూడా దుర్యోధనుడు చెప్తే దుశ్శాసనుడు ద్రౌపది చీరలాగినట్టు వీళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి అటు ఇటుగానే ప్రవర్తించే పరిస్థితి వాళ్ళ రాష్ట్రం నడుస్తుంది. ఒక మంత్రి బూతులు మాట్లాడతాడు, ఒక మంత్రి తొడగొడతాడు, సభల్లో జిప్పులు తీస్తారు, ఇంకో మంత్రి బూతులు మాట్లాడతాడు, సభలోనే క్షమాపణ చెప్పే పరిస్థితి తెచ్చుకుంటారు. కాబట్టి ఈ రకరకాల అంగవైకల్యం అంటారు, అంగవైకల్యం శరీరం కాదు, మానసిక అంగవైకల్యంతో ఉన్న మనుషులు మంత్రులుగా ఉండటం అనేది బహుశా ఆంధ్రప్రదేశ్కి ఇంతకు ముందు ఎప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా రాదేమో అనుకుంటున్నాం. ఏదైనప్పటికి కూడా పంచాయతీ ఎలక్షన్స్ అనేవి స్పష్టంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనేది ఇవాళ అన్ని గ్రామాల్లోనూ కనపడుతుంది. ఏదో ఆయన సొంత గ్రామం పులివెందుల్లోనో లేదంటే ఇంకెక్కడ 1-2 చోట ఆయన విగ్రహాలు పెట్టి ఫోటోలు పెట్టి పాలాభిషేకం చేస్తే అదే నిజం అనుకోవడం పొరపాటు. మన గత చరిత్ర తీసుకుంటే అసెంబ్లీలో ఒక పార్టీ గెలిస్తే లోకల్ బాడీస్లో వేరే పార్టీలు గెలవటం చరిత్ర ఉంది. కాబట్టి ఇవాళ లోకల్ బాడీస్లో అవి రాజకీయంగా గుర్తులు లేకపోయినా వైసీపీ మద్దతుగా వచ్చే ప్రజలు ఎవరో లేరనేది ప్రభుత్వానికి స్పష్టంగా కనపడింది. కాబట్టి ప్రభుత్వం ఓటమిని భరించే శక్తి లేదు కాబట్టి దుర్మార్గంగానో దౌర్జన్యంగానో అవసరమైతే బ్యాలెట్లు చించేసో లేకపోతే నామినేషన్ చించేసో లేదు ఇంకేమైనా దుర్మార్గాలు చేసి లోకల్ బాడీ ఎలక్షన్ గెలవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అడ్డున్నాడు. కాబట్టి ఆయన రిటైర్ అయ్యే వరకు ఎలక్షన్ పెట్టమనేది ప్రభుత్వం యొక్క ఓపెన్ ఎజెండా. ఇందుట్లో పదాలు ఏమి దాచుకోవాల్సిన పని లేదు. మీరు వద్దన్నా కాదన్నా మీది మీ ఓపెన్ ఎజెండా. దీనికి మీరు 1,00,000 కారణాలు చెప్పచ్చు, పేర్లు చెప్పలేని పిరికితనం మీది. తెలుగుదేశం పార్టీ విగ్రహాలు పాల్గొట్టిందని చెప్పండి, బీజేపీ రథం కాల్చిందని చెప్పండి ధైర్యం ఉంటే. ఎందుకు ఈ సన్నాయి నొక్కులు అటా ఇట? ఎస్ఈసి మీ కులం వాడని చెప్పినప్పుడు దాడులు ఎవరు చేశారో స్పష్టంగా ఎందుకు చెప్పలేరు ముఖ్యమంత్రి? మరి వాళ్ళు డీజీపీ గారు 340 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా వివిధ కేసుల్లో. వీళ్ళందరినీ ముఖ్యమంత్రి ముందు పెరేడ్ చేయించి మరి వాళ్ళందరూ ఏ పార్టీకి చెందినవారు, ఎవరి కోవట్లో తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి మీ పార్టీలో తెలుగుదేశం కోవట్లు ఉంటే మీరు 20 నెలలు ముఖ్యమంత్రిగా ఉండరు ముఖ్యమంత్రి గారు, అది కూడా మీరు తెలుసుకోండి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కానీ చేసే పనుల్లో కానీ కొద్దిగా గొప్ప నిజాయితీ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎన్నికల్లో గెలిచిన వాళ్ళంతా వీరులు సూర్యులు, ఓడిపోయిన వాళ్ళంతా ఎదవలు కాదు ఈ భారతదేశంలో. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. మనం దేవుళ్ళ పూజించి ఇరిగేషన్ సంబంధించిన కేఎల్ రావు గారు కూడా ఓడిపోయాడు. చాలామంది ఎన్నికల్లో ఉన్న ఈ పరిస్థితి చూసి ఎన్నికల్లో పోటీ చేయని మేధావులు చాలామంది ఉన్నారు. ఈ భారతదేశాన్ని ఆర్థికంగా ఓ చక్రం తిప్పిన మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్ ఎలక్షన్లో లేడు, ఓడిపోయాడు. ఆయన కూడా వస్తారు ఢిల్లీలో, తర్వాత రాజ్యసభ మెంబర్గా వస్తాను ప్రధానమంత్రికి వచ్చాడు అని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని
పనికిరాటిని పక్కన పడేసిన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎన్నికల్లో 150 సీట్లు రాగానే ఇదేదో బలుపు ప్రపంచంలో వింతలాగా మీరు మాట్లాడతాం, ఆ దృష్టిలో పెట్టుకుని ఒక పొలిటికల్ రౌడీజం ఆంధ్రప్రదేశ్లో నడిపించడం అనేది మంచిది కాదు. మీకు ధైర్యం ఉంటే రేపు 18వ తారీఖున మేము ఎలక్షన్లు పెడతాం, మాకు బలం ఉంది, స్టే వెకేట్ చేయండి అని చెప్పి మీరు ధైర్యంగా అడగండి. అప్పుడు నిజంగా ప్రజలలో బలం ఉన్నట్టు మేము కూడా నమ్ముతాం. కానీ మీకు ఆ ధైర్యం లేదనేది స్పష్టంగా కనబడుతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన పదవి, ఆయన డ్యూటీ ఆయనకు ఉంటుంది. ఆయన ఎన్నికలు పెడితే పెట్టకూడదు, ఆయన ఎన్నికలు వాయిదా వేస్తే ఎన్నికలు పెట్టాలి. ఈ ద్వంద్వ వైఖరి మంచిది కాదు. మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, లోకల్ బాడీలు పంచాయతీ ఎలక్షన్ మేము గెలుస్తామని మీకు నమ్మకం ఉంటే రేపు 18వ తారీఖున కోర్టుకి చెప్పండి, మేము ఎన్నికలు సిద్ధంగా ఉన్నాం, స్టే కంటిన్యూ చేయాల్సిన పని లేదని చెప్పండి. ఈ రమేష్ కుమార్ ఉన్నా ఇంకెవరున్నా మాకేం ఇబ్బంది లేని విషయాన్ని మీరు ఎక్కడన్నా కనీసం పత్రికా ప్రకటన చెప్పండి. అసలు మార్చిలోపు ఎన్నికలంటే ఏ నాయకుడు, మీ నాయకుడు ఎవడో మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఆ భయాన్ని మీలో ఎక్కువగా ఉంది కాబట్టే ఇవాళ ఎన్నికలంటే భయపడి పారిపోయే పరిస్థితి వైసీపీ నాయకత్వానికి ఉంది. ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని పార్టీలు చెప్పినాయి, ఎన్నికలు మేము స్వాగతిస్తున్నాం, ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నామని. మీరు ఏదైనా మాట్లాడితే ఎన్నికల గురించి తెలుగుదేశాన్ని ఒక్కళ్ళనే ఈ రొచ్చులోకి లాగడం మంచిది కాదు. అన్ని పార్టీలతో మీరు మాట్లాడండి, మాకేం అభ్యంతరం లేదు. అన్ని పార్టీలు పెట్టమంటేనే ఎస్సీసీ పెట్టారు. ఈ రాష్ట్ర విభజన అన్ని పార్టీలు అడిగితేనే చేశారు, సగం అటు సగం ఇటైనా అయ్యేది కాదు. అలాగే ఈ రోజున అన్ని పార్టీలు మీటింగ్కి రాకపోవటం మీ పొరపాటేమో, కానీ ఆల్ పార్టీ డెసిషన్ని హానర్ చేయడం అనేది ఎస్ఈసికి ఉన్న లెగసీ. దాన్ని ఆయన ఫాలో అవడం జరిగింది. మీకు చేతన అవుతే 18వ తారీఖున మేము ఎలక్షన్ సిద్ధమనే విషయం చెప్పండి. మీరు సిద్ధంగా లేకపోతే చట్టపరమైన పోరాటం చేసుకోండి. అంతేగాని తెలుగుదేశం పార్టీని లేదా పార్టీ తరఫున కోవట్లుగా ఉన్నవాళ్ళు చేస్తున్నారు అనేది మీరు చెప్పడం అనేది మంచిది కాదు. మీ సమర్థత 18వ తారీఖు కోర్టులో ఎన్నికలకు సిద్ధమని చెప్పండి. ప్రభుత్వం సమర్థత ఉన్నట్టు ఒప్పుకుంటాం. లేదు స్టే కంటిన్యూ చేయాలంటే మీకు అసమర్థత కింద మేము తీసుకుంటాం. ఎప్పుడు పెట్టినా ఎన్నికలు ప్రజాపాలన మారదు. మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చినా, అమ్మఒడి ఇచ్చినా, లేదు రేపటి నుంచి 3 లిక్కర్ బాటిల్స్కి ఒక బాటిల్ ఫ్రీ అని ఇచ్చినా, ఏమిచ్చినా ప్రజాభిప్రాయం మారదు. తెలుగుదేశం కూడా పసుపు కుంకుమ ఇవన్నీ చాలా ఇచ్చారు. కాబట్టి ప్రజలు మనకంటే అంటే రాజకీయ నాయకుల కంటే తెలియగలన్న విషయం రేపు పంచాయతీ ఎన్నికల్లో నిరూపించబడుతుంది అనేది స్పష్టంగా కనబడుతుంది. మరి దాన్ని ఎదుర్కొనే ధైర్యం మీకుంటే స్టే వెకేట్ చేసి ఎన్నికలకు రండి. లేదు మాకు ఆ ధైర్యం లేదంటే ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనరే పంచాయతీ ఎన్నికల యొక్క తీర్పుని నిర్ణయించే పరిస్థితి ఉందనుకుంటే మరి అది ఖచ్చితంగా రమేష్ కుమార్ గారు సమయంలోనే, అంటే ఆయన పదవి కాలకు ముందే ఎన్నికలు జరగాలనేది మా అభిప్రాయంగా మేము చెప్తాం. ఒక ఎన్నికల కమిషనర్ హయాంలో ఎన్నికల నిర్ణయం, ప్రజా నిర్ణయం మారదు,
ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకుంటారనేది ఆ అవకాశం అనేది ఇవ్వడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత. అది రమేష్ కుమార్ ఉన్నా ఎవరున్నా కూడా ఆ బాధ్యతలు ఇక్కడ సెంటర్ కాదు, స్టేట్ ఎలక్షన్ కమిషను, సెంట్రల్ కమిషను అందరూ చేసే బాధ్యత అది. కాబట్టి దాన్ని ఏదో ఒక బూచిగా చూపించి మీకున్న భయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద రుద్ది ఈ రకంగా ఎన్నికల్ని లాగటం, జరగనివ్వకపోవడం అనేది మీ అసమర్థత, మీకున్న భయాన్ని చెప్పకనే చెప్తున్నారనే విషయాన్ని తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా 18 ప్రభుత్వం యొక్క నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ధైర్యం ఉంటే స్టే వెకేట్ చేయించుకోండి, ధైర్యం లేదు హైకోర్టు డిసైడ్ చేస్తుంది.